దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజ సమర్పించు వారి ఉద్దేశములు: బాలస్నేహ సింధు థామస్లకి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయమని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. అనిత కిరణ్ కుటుంబం వారి తోబుట్టువుల కుటుంబాలకు మధ్య ప్రేమ సమాధానం దయచేయమని చిన్న బత్తిని అనిత కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో శాంతి సమాధానం కోసం మరియు అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సౌజన్య సమర్పించు దివ్యబలి పూజ. నిన్నటి రోజు పుట్టినరోజు సందర్భంగా మరణించిన ఐ ఫ్రెడ్రిక్ ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు అన్నమ్మ ఫెలిషియా రూబెన్ సమర్పించు దివ్యబలి పూజ. టి ప్రదీప్ రెడ్డి సిరిలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు కాకుమాను జ్యోతికి మంచి ఆరోగ్యం, వారి పిల్లలు జయశ్రీ, విజయశ్రీ, రవితేజ, అభిషేక్లకు మంచి చదువుల కోసం వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని మరణించిన పెరవలి దానియేలు, శ్రీవమణి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కాకుమాను జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి స్త్రీని దేవుడు దీవించాలని, అందరికీ మంచి ఆరోగ్యం కొరకు మరియు ప్రతి స్త్రీ పరిశుద్ధ మరియ తల్లి వలె దేవునికి ప్రీతి పాత్రులుగా జీవించాలని ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకునేలా దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు ఇచ్చిన స్టేషనరీ షాప్ 7 సంవత్సరాలు ఈ వ్యాపారాన్ని దీవించినందుకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పిల్లలు డయానా మేరీ, డాఫ్నీ తెరేజా రెడ్డిలకు బంగారు భవిష్యత్తు కొరకు కొమ్మారెడ్డి విజయభాస్కర్ రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్యబలి పూజ స్పాన్సర్ చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు నిఖిల్కి మంచి ఉద్యోగం కోసం గృహం త్వరగా అమ్ముడు పోవాలని కొమ్మారెడ్డి మంజుల సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి సమర్పించు దివ్యబలి పూజ. గాదే లూర్దురెడ్డి ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యము లభించాలని మరియు నిహారిక అభిషేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి శ్వేత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు యశ్వంత్ వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు చేయి వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం ఇందిరా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని వారి బిడ్డలను దీవించాలని మాదాను దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా
మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్, జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలేష్, అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి, విజయ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి, మోహన్ రెడ్డి, సుందరి సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి స్టెనిస్లాస్ మరియు తేజ, రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇతిషా జీవితంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మారియా దివ్యలకు మంచి చదువు, ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్, రజని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు హర్షిత, హనిలను దేవుడు దీవించాలని వారి ప్రత్యేకమైన ఉద్దేశములు నెరవేరాలని తుమ్మా అంతోనిరెడ్డి, మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు, స్వాతి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా మరియు హృతిక్ సాగర్, స్నేహ, సాగరికలకు బంగారు భవిష్యత్తు దయచేయమని చిన్నబత్తిని అనిత, కిరణ్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పోర్ సంస్థ అభివృద్ధి కోసం థామస్ అమ్మకి మంచి ఆరోగ్యాలు దయచేయమని మనోహర్ రెడ్డి, సోనియా, ఆరవ్లని దేవుడు దీవించాలని థామస్ అమ్మ సమర్పించు దివ్యబలి పూజ. శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం పంపుమయ్యా పరలోక ఆత్మను నూతనీకరించుము ఈ భువిని వేచియున్న ప్రభు నీ కోసమే నింపుము మమ్ము నీ ఆత్మతో దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. అతడు నాకు మొరపెట్టుకున్నప్పుడు నేను అతనికి ప్రత్యుత్తరమిత్తును. నేను అతనిని ఆపదల్లో ఆదుకుందును, అతనికి కీర్తిని దయచేయుదును, నేను అతనికి దీర్ఘాయువును ప్రసాదింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఈనాటి మంగళవారపు దివ్య పూజా బలికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు
అనేక ప్రాంతాల నుండి, కుటుంబాల నుండి ఎంతోమంది ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్నారు. మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ ఉద్దేశాలు నెరవేర్చాలని ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేద్దాం. అలాగే చాలామంది దివ్య పూజా బలులు సమర్పించి ఉన్నారు. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ అనే ఈ ఛానల్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బిడ్డలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. వారందరిని కూడా ప్రత్యేకంగా దేవాతి దేవుడు దీవించాలని, వారు చేసే ప్రతి పనిలో నూరంతల విజయాన్ని దయచేయాలని ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఎంతోమంది అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని అడుగుతూ ఉన్నారు. లైవ్ చాట్ ద్వారా వారి ఉద్దేశాలను తెలియచేస్తూ ఉన్నారు. మరియు ఇతర దేశాల నుండి కూడా ఎంతోమంది ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. మనందరి యొక్క ఉద్దేశాలను నెరవేర్చి ఆ దేవాతి దేవుడి దివ్య పూజా బలి ద్వారా మనకు కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని, పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా శక్తితో మనం పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాము. పరిశుద్ధుడు అనే తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పాపము చేసి పనికిరాని పాత్రలాగా మారిపోయాను ప్రభా. ఈ పనికిరాని పగిలిపోయినటువంటి పాత్రను మీ కృపతో దీవించి మీ అమూల్య హస్తాలతో సరిచేసి ప్రభా, మళ్ళీ నన్ను ఒక మంచి వ్యక్తిగా మీ బిడ్డగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అనుగ్రహకాలమైన ఈ తపకాల పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు ఘనమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగునట్లు సురక్షితముగా దీవింపుము. ప్రార్థనా శక్తి కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా ముందుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు. వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యములను సాధించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామముని ధ్యానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం.
దీపం వెలిగించేదా ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా నీ వాక్యానుసారం జీవించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటులా చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలకరాదు. మీకేమి కావలియునో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున మా తండ్రి, మీ నామము పవిత్రపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లును భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుల నుండి మమ్ము రక్షింపము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పిదములను మీరు క్షమింపని యెడల మీ తండ్రి మీ తప్పిదములను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము మొదటి వారములో మనం ప్రవేశించాం. ఈ మంగళవారం రోజున పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయముతో ఈ దివ్య పూజా బలిని నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను పేరు పేరున దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు మరియు వివాహ వార్షికోత్సవాలు ఎవరైతే జరుపుకుంటున్నారో మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము రాబోయే కాలమంతా హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఆకాశము నుండి వానయు మంచుయు దిగివచ్చి భూమిని తడిపి పంటలు పండించును. ఆకాశము నుండి వానయు మంచుయు భూమి మీద పడి పంటలు పండించును. అది నా దగ్గరికి తిరిగి రాక అక్కడే ఆ భూమిని పచ్చగా చేసి పంటలు పండిస్తూ ఉంది. అలాగే నా నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు కూడా అలాగే ఉండును. అది వెనక్కి తిరిగి రాక
అక్కడున్నటువంటి ప్రజల హృదయాల్లో నాటబడి వారిలో శాంతి, సమాధానము, ఆరోగ్యము, దీర్ఘాయుష్ అనే పంటను పండించి మరి దేవుని యొక్క మహిమను తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వానయు మంచియు భూమి మీద నుంచి ఏ విధంగా పడుతుందో ప్రతిరోజు దేవుని వాక్కు ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటము ద్వారా దేవుని యొక్క దీవెనలు మన మీద అలానే కురుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వర్షము భూమి మీద పడినప్పుడు ఎలాంటి పక్షపాతము చూపించక, ఇది మంచి చెట్టు, ఇది పిచ్చి చెట్టు, ఇది పండ్లునిచ్చే చెట్టు, ఇది ముళ్ళ చెట్టు అని ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా వర్షము అందరిపై, అన్ని వస్తువులపై, అన్ని వృక్షాలపై సమానంగా పడుతుంది. సమానంగా వాటికి జీవాన్ని ఇస్తుంది, పచ్చగా పెరగటానికి అవకాశం ఇస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరి మీద కూడా దేవుని యొక్క కృప అదేవిధంగా కుమ్మరించబడుతుంది. మనం పాపాత్ములమైనా, నీతిమంతులమైనా, దేవుని యందు భయభక్తులు కలిగినా కలగకపోయినా ఆయన యొక్క వాక్యాన్ని విన్నవారికి, విశ్వాసముతో ఆయన యొక్క వాక్యాన్ని చదివినటువంటి వారికి దేవుని కృపా దీవెనలు అనేవి ఒకే విధముగా మరి పరిశీల మీద మనందరి మీద కుమ్మరించబడతాయి అని దేవుడి రోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. దీని ద్వారా దేవుడు ఎలాంటి పక్షపాతము చూపించడని, దేవుడు మనం చేసిన పాపాలను లెక్కపెట్టడని, తన మంచితనముతో మనందరినీ ఎల్లప్పుడూ కూడా దీవిస్తాడు అని ఈ వాక్యము మనందరికీ తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా బలహీనులమే, మనమందరం కూడా పాపాత్ములమే. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏదో ఒక రూపంలో పాపం మనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇన్ని రోజులు మనం పాపం చేస్తూ ఉన్నా ఏ ఒక్క క్షణము కూడా మనం వదిలిపెట్టకుండా పాపం చేస్తూ ఉన్నా దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, నీ మీద నా దీవెనలను ఏరాళంగా కుమ్మరిస్తాను. నా వాక్యాన్ని వింటున్న నీ మీద, నా యందు భయభక్తులు కలిగినటువంటి నీ మీద, నా వాక్యపు ఫలాలను నీ మీద హేరాళముగా కుమ్మరిస్తాను. మారు మనసుతో, పశ్చాత్తాప హృదయముతో పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి సంతోషంగా జీవించు అని ప్రభు ఈరోజు మొదటి పట్టణం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మనుషులు పక్షపాతం చూపిస్తారు, మనుషులు తారతమ్యాలు చూపిస్తారు, మనుషులు వ్యత్యాసాలు చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఆరోగ్యంగా లేనప్పుడు ఒకలాగా, అందుబాటులో ఉన్నప్పుడు ఒకలాగా, అందుబాటులో లేనప్పుడు ఒకలాగా మనుషులు పరిస్థితులను బట్టి మన మీద ప్రేమ లేదా ద్వేషం అనేది చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. నాడు నేడు నిరంతరము ఆయన యొక్క ప్రేమ వర్షం మన మీద ఒకేలాగా కుమ్మరించబడుతూ ఉంది. ఈరోజు వర్షం మంచు ఏ విధంగా భూమి మీద పడినప్పుడు మళ్ళీ పరలోకానికి వెళ్లకుండా, ఆకాశానికి వెళ్లకుండా భూమి మీదే పడి నేలను తడిపి ఆ పంటను ఏ విధంగా సమృద్ధిగా ఫలింపచేస్తుందో దేవుని వాక్కు కూడా మన జీవితంలో అదేవిధంగా ఫలింపచేస్తుంది. ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే ఆలోకిస్తామో, ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తామో తప్పకుండా అప్పుడు దేవుడు మనందరికీ తన జీవ నదిని మనందరి మీద కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేషములో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. మీరు అన్యుల వలె వ్యర్థ పదములు ఉపయోగించి ప్రార్థన చేయవద్దు. మీకేమి కావాలనో మీరు అడగక ముందే మన దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతా భావముతో చేయండి. ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకునే లక్షణాలతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీ అవసరాలను దేవునికి సమర్పించండి. మొదటిది కృతజ్ఞత, రెండవది పశ్చాత్తాపము, మూడవది విన్నపాల ప్రార్థన. అంటే మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేయటం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది చాలా ప్రార్థనలు రాశారు, చాలా ప్రార్థనలు మనం చదువుకుంటూ ఉన్నాం.
అనేక విధాలుగా మనం అనేకమైనటువంటి మంచి లక్షణాలు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ పరలోక ప్రార్థనను మించినటువంటి ప్రార్థన ఎవరు కూడా రాయలేకపోయారు. ఎందుకంటే ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ఎంతో శక్తి కలిగినటువంటి ప్రార్థన, ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన జపిస్తున్న వారికి సమాధానం, ఈ ప్రార్థనను జపిస్తున్నటువంటి వారికి ఊరట, ఈ ప్రార్థన జపిస్తూ ఉన్న వారికి దుష్టశక్తుల నుండి విడుదల కలగటం మనం చూస్తూ ఉన్నాం. యేసు నామములో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడతాడు అని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ మన మీద, మనందరి మీద ఒకేలాగా కుమ్మరించబడుతూ ఉంది. ఆయన ప్రతిరోజు తన ప్రేమను కుమ్మరించి మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మార్చుకుని సంతోషంగా జీవించడానికి ఆ గొప్ప దేవుడు మనందరికీ కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, మొదటి యొక్క పరలోక ప్రార్థన మొదటి భాగంలో మనం చూస్తున్నాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకములో ఏ విధంగా నెరవేరుతుందో భూలోకములో కూడా అదే విధంగా నెరవేరాలి అని చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన ప్రభు శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం గుడికి రాగానే ప్రార్థన చేస్తూ ఉంటాం. మోకరించి పితాపుత్ర అని ప్రార్థన చేసుకుని వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం 90% మంది ప్రజలు, విశ్వాసులు విన్నపాల ప్రార్థన చేస్తూ ఉంటారు. అనగా ఆఖరి ప్రార్థనలో ఆఖరి భాగమైనటువంటిది విన్నపాల ప్రార్థన. వచ్చిన దగ్గర నుంచి అది కావాలి, ఇది కావాలి అని పదే పదే అడుగుతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, మీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. పరలోక ప్రార్థనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పరలోక ప్రార్థన అది మరి విన్నపాల ప్రార్థన కాదు, అది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దేవుడు చేసిన మేలులకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞత తెలియజేసేదే పరలోక ప్రార్థనలో మొదటి ప్రార్థన. ఇక పరలోక ప్రార్థన అంతా కూడా చదువుకుంటూ వెళితే, మా అప్పులను మీరు మన్నించండి, మా పాపాలను మన్నించండి, మా తప్పిదములను క్షమించండి, మీరు క్షమించకపోతే ఎవరు కూడా మమ్ము క్షమించలేరయ్యా అని మరి రెండవ భాగంలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి అని, మొదటి భాగంలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి అని, ఇక మూడవది విన్నపాల ప్రార్థన. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేయాలి అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మనం గుడిలోకి రాగానే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. హృదయ భారాన్ని బట్టి, అనేకమైనటువంటి సమస్యలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థనలో మొదటిగా మనం ప్రారంభించేది విన్నపాల ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు అది కావాలి, ఇది కావాలి అని పదే పదే అడుగుతూ ఉంటాం. ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రార్థన, ప్రభుకు నచ్చినటువంటి ప్రార్థన, ముందు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. రెండవది మనం చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపపడాలి. మూడవది దేవుని కృపను మనం ఆశ్రయించాలి. దేవుని కృప మన మీద ఉండమని ప్రార్థన చేయాలి. ఇది మరి పరలోక ప్రార్థనలోనే ముఖ్య సారాంశం. కానీ నామకార్థంగా మనం చేస్తూ ఉన్నాం, యథావిధిగా మనం చేస్తూ ఉన్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన శక్తిని మనం ఎక్కువగా అనుభవించలేకపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారము దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. పోగొట్టుకున్నవి తిరిగి పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, అలాగే వర్షము మంచు భూమి మీదకి వచ్చే సమానంగా అందరికీ పంటనిస్తుందో, తన దీవెనల వర్షం మనందరి మీద సమానంగా పడి మనందరికీ మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ప్రభు యొక్క చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. తపస్కాలపు మొదటి వారములో, ఈ మంగళవారంలో మేము దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. ప్రపంచ నలుమూలల మీ వాక్యం ప్రకటించబడాలి అని,
ఎంతోమంది బిడ్డలు మిమ్మల్ని తెలుసుకుని దీవెనలు పొందాలి అని మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాకు తోడుగా ఉండమని, మమ్మ కాచి కాపాడమని, దుష్టుల నుండి వాటి క్రియల నుండి మమ్మల్ని రక్షించమని ఆమేన్. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం అందరూ కూడా మన యొక్క వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి మీకు స్తోత్రం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్దేశాన్ని నెరవేర్చండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి. ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలపరచండి. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో మీ శిలువ పాటులను, మరణాన్ని ధ్యానం చేసి మారు మనస్సు పొంది మేము విశ్వాసముతో వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, మీరు వారి జీవితంలో చేసిన మేలు కృతజ్ఞత తెలియచేస్తూ రాబోయే కాలమంతా ఆ బిడ్డలను గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉదార స్వభావంతో, మంచి మనస్సుతో సువార్త ప్రచారం అనేది నా బాధ్యత. నా కుటుంబం తరపున, నా తరపున నా వంతు కృషి చేస్తాను అని ఎంతోమంది బిడ్డలు ముందుకు వచ్చి ఈ డివైన్ వాయిస్ ఐసిఎన్ ఛానల్కు సహాయం చేసి ప్రార్థిస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. కుటుంబంలో అనేక సమస్యలతో, బాధలతో సతమతమవుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న ప్రతి జంటను ఆశీర్వదించమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి తప్ప ఒకరు తెలుసుకుని సంతోషంగా మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని, విశ్వాస బాటలో నడిచే భాగ్యాన్ని దయచేయమని, ఈ తపస్కాలం అంతా కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఇది మీ పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని, లైవ్ చాట్ ద్వారా వారి విదేశాల్లో తెలియచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో పనిచేస్తున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, రాబోయే కాలమంతా కూడా ఎలాంటి వ్యాధి బాధలు రాకుండా కాచి కాపాడమని, ఈ మనవులన్నింటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయము.
దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతికాహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాసపు ఆచరణలన్నిటినీ పవిత్రపరిచెను. ఆది పాపమునకు కారణమైన సర్ప తంత్రములన్నింటినీ తలకిందులు చేసెను. జీవితమును పులియబారె చేయ దుష్టత్వమును ఓడించి విధానములను మాకు నేర్పించి మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడు తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకుని భాగ్యమును మాకు ప్రసాదించను. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో ఎలాంటి వ్యాధి బాధలతో బాధపడుతున్నా ప్రభువుకు సమర్పించండి. ముఖ్యంగా 3 పవిత్రమైన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అందరూ కూడా భక్తి విశ్వాసముతో మన ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభువుకు సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు
ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణంను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరీ మాతతోనూ, ఆమె భర్త పునీత యోసేపుతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా 2 చేతుల పైకి లేపి ఆ ప్రభు యొక్క దీవెనలను వర్షం వలె మనందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందులేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభా, నిక్కిలోండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతో నొందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపలను పరిహరించడానికి లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీ ప్రేమే మధురం, నీ ప్రేమే మధురం, నీ ప్రేమే మధురం. యేసయ్యా, 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 నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భరించిన ఈ స్వర్గీయ ఆహారము ద్వారా మా విశ్వాసము వృద్ధి చెందునట్లును, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగునట్లును, మా యందు దైవ ప్రేమ బలపడినట్లును కృపచూపుము. ఈ విధముగా నిజమైన జీవదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండునట్లు, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా జీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా
జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ ఛానల్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించి అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి మీ అందరి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది మంచి హృదయంతో ముందుకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వారికి కలుగజేసిన దానిని బట్టి ఈ సువార్తలో మేము కూడా పాలు పంచుకుంటాము, మా వంతు కృషి మేము చేస్తామని ముందుకు వచ్చి ఈ ఛానల్కు అనేక విధాలుగా సహాయపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ ఉదార స్వభావాన్ని బట్టి హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. అలాగే చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు. దివ్య పూజా బలుల ద్వారా అనేక విధాలుగా ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తూ ఉన్నారు. ఈ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు దీవించాలి అని, అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే డివైన్ వాయిస్ ఐసి ఛానల్ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో, సహాయం చేస్తూ ఉన్నారో, ప్రోత్సహిస్తున్నారో, మీ అందరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా బృందాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరి కొరకు 24 గంటలు మీ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయటానికి మా బృందం ఇప్పుడు కూడా సిద్ధముగానే ఉంది. మీరు మమ్మ ప్రోత్సహిస్తున్నారు. తిరిగి ఆ దేవాది దీవెనలు మీ మీద కుమ్మరించబడాలి అని ఒక ప్రత్యేకమైన బృందం దివారాత్రులు 24 గంటలు ప్రత్యేకంగా మీ కొరకు, మీ ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ విన్నపాలు తెలియచేసుకోవచ్చు. ఆ బృందంతో కలిసి మీరు కూడా ఏకీభవించి ప్రార్థించాలనుకున్న వారు ఆ నెంబర్లకు ఫోన్ చేసి వారిలో ప్రార్థనతో మీరు కూడా ఏకీభవించి మీ ఇంటి దగ్గర నుంచే మీరు ప్రార్థన చేయవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా ఉదారముగా మంచి మనసుతో చేయగలిగినటువంటి సహాయము ప్రార్థనా సహాయము. ఈ గొప్ప అవకాశాన్ని, ఈ గొప్ప ఆయుధాన్ని వాడుకుని మనమందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుందాం. ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకోవటం దేవుని యొక్క కృప. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము జరుగుతున్న ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు మరి పూజలు పెట్టించుకోవాలనుకున్న వారు ముందు రోజే మీ ఉద్దేశాలను తెలియచేసినట్లయితే మరి వాటిని లైవ్లో మీ కొరకు ప్రార్థించడం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకోండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ విశ్వాసాన్ని బట్టి మీ కుటుంబాలు దీవించబడాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ యొక్క డివైన్ వాయిస్ ఐసి ఛానల్ను సహకరించి, ప్రోత్సహించి, ప్రార్థించి మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. దేవుడు ప్రేరేపణ కలిగిస్తే ఈ ఛానల్ను ముందుకు నడిపించడానికి మీ వంతు కృషి చేయవలసిందిగా ఆ కింద నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా.